హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క మూవీ నాలెడ్జ్ని పరీక్షించడానికి నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి మహా ఇమేజ్, తర్వాత ఆర్ ఇమేజ్, తర్వాత సి సింబల్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ మహర్షి. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి మల్లెపూల ఇమేజ్, తర్వాత స్వ అక్షరం, తర్వాత రీ ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ మల్లీశ్వరి. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి బ్యూటీని రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత లా ఇమేజ్, తర్వాత రా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత క్ష అక్షరం, తర్వాత షీ ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ అందాల రాక్షసి. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి సై ఇమేజ్, తర్వాత నీ ఇమేజ్, తర్వాత ఖూ అక్షరం, తర్వాత డు ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ సైనికుడు. క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి 6 నంబర్, తర్వాత విన్ ఇమేజ్, తర్వాత ద అక్షరం, తర్వాత సా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత మే ఇమేజ్, తర్వాత తా అక్షరం. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ అరవింద సమేత. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి రా అను రిప్రజెంట్ చేసే ఇమేజీ, తర్వాత బా అక్షరం, తర్వాత సా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ రభస. క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి ఊ అక్షరం, తర్వాత సా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత రా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత వెల్లి. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ ఊసర వెల్లి. క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి.
వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి బ్యూటీ అనగా అందమైన, తర్వాత లా ఇమేజ్, తర్వాత రామ్ గారి ఇమేజ్, తర్వాత డూ ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ అందాల రాముడు. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి అడవి ఇమేజ్, తర్వాత రాముగారి ఇమేజ్, తర్వాత డూ ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ అడవి రాముడు. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి ఆ అక్షరం, తర్వాత నా ఇమేజ్, తర్వాత వీక్ ఇమేజ్ అనగా వారం. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ అన్నవరం. 10కి 10 ఆన్సర్స్ చేసిన వారు మొదటి ర్యాంక్ సాధించారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ నేమ్ను కామెంట్లో తెలియపరచండి. తరువాత 9 లేదా 8 ఆన్సర్ చేసిన వారు సెకండ్ ర్యాంక్ సాధించారు. తరువాత 7 లేక 6 ఆన్సర్ చేసిన వారు థర్డ్ ర్యాంక్ సాధించారు.